ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గడువు ముగిసింది. ఈ బై ఎలక్షన్ కు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా నామినేషన్ వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. సంఖ్యాబలం లేకపోవడంతో ఓటమి ఖాయమని భావించిన టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. అభ్యర్థిని బరిలో దింపకూడదని నిర్ణయించింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామినాయుడు, చెప్పండి. బొత్స నామినేషన్ వేశారు. కూటమి అభ్యర్థిని పెట్టకపోవడం కూడా మనం చూస్తున్నాం. ఒక్క ఇండిపెండెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నామినేషన్ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? బిందు, ఈ నెల 30వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో సమయం ముగిసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అలాగే ఇండిపెండెంట్గా షేక్ షఫీవుల్లా నామినేషన్లు మాత్రమే దాఖలు చేశారు. గత నెల 30వ తేదీన ఈ ఎన్నికకి సంబంధించి షెడ్యూల్ వచ్చింది. 6వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది. 13వ తేదీ అంటే ఈరోజు 3 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు సమయం ఇచ్చారు. 2 నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. రేపు స్క్రూటినీలు జరగనున్నాయి. 16వ తారీఖున ఎవరైనా పోటీ నుండి తప్పుకున్నట్లయితే విత్డ్రాలకు కూడా అవకాశం కల్పించారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. 3వ తారీఖున ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ బలం ఉంది. 840 ఓట్లలో 620 మంది సభ్యుల బలం ఉన్నారు. అలాగే కూటమికి 200 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో అభ్యర్థిని పెట్టాలని భావించినప్పటికీ కూడా కూటమి అభ్యర్థులు ఎవరు ముందుకు రాకపోవడం, అలాగే స్థానికేతను తెచ్చి పోటీలో పెట్టాలని భావించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు చంద్రబాబుకి ఎదురు తిరగడంతో తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలోని ఈ అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. పోటీలో పెట్టకుండానే అభ్యర్థిని పోటీలో పెట్టలేమంటూ కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇంకా ఉన్న ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు. ఒకవేళ ఎన్నిక జరిగితే వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సునాయాసంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే 620కి పైగా ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఒకవేళ ఎన్నిక జరగలేదు, ఎవరైతే స్వతంత్ర అభ్యర్థి ఉన్నారో ఆయన కానీ నామినేషన్ విత్డ్రా చేసుకున్నట్లయితే ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ ఎన్నిక అనేది జరుగుతుంది. ఇది తెలియాలంటే మనకి 16వ తారీఖు పోటీ ఉంటుందా లేదా అని దాని మీద స్పష్టత వస్తుంది. ఏదైనా కూడా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన బలం ఉంది. 4/3 వంతుల బలం వైఎస్ఆర్సీపీకి ఉంది. 620కి పైగా సభ్యుల బలం ఉంది. ఒకవేళ ఇండిపెండెంట్గా ఉన్న అభ్యర్థి పోటీ చేసినప్పటికీ కూడా బొత్సకి భారీ విజయం దక్కే అవకాశం ఉంటుంది. ఆ సఫీ అనే వ్యక్తి ఎవరో కూడా స్థానికంగా ఉన్న నాయకులకు కానీ జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కూడా పరిచయం లేదు. ఒకవేళ ఆయన విత్డ్రా చేసుకున్నట్టయితే 16వ తారీఖున ఎన్నిక అనేది ఏకగ్రీవంగా జరుగుతుంది. బిందు. ఓకే స్వామినాయుడు, థ్యాంక్ యూ.